అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు మీకు బైబిల్ గురించి భాగం 1 బైబిల్ గురించి మీకు వివరిస్తా పూర్తిగా. అసలు బైబిల్లో ఏముంది, అసలు బైబిల్ పరిశుద్ధ గ్రంథమా అపరిశుద్ధ గ్రంథమా, అసలు బైబిల్లో ఏముంది, సంస్కృతి సాంప్రదాయాల గురించి, మామూలుగా నడవడిక గురించి, అలవాట్ల గురించి, అసలు ఏం నేర్పుతుంది బైబిల్ అనే దాని గురించి ఈరోజు భాగం 1 బైబిల్ గురించి మీకు వివరిస్తా. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇందులో ఏముంది అనే దాని గురించి. అదే ఇది చూడండి. ఇందులో ఏముంది అది పుస్తకం. ఈ పుస్తకం వెనక అట్ట చూస్తున్నారు కదా. ఈ పుస్తకం వెనక ఏముందో, పైన ఆమె పేరేమో మిస్సెస్ అనిబీ సెంట్. ఈమె ఏమని చెప్తుంది, ఈమె ఎప్పుడు పుట్టింది 1847, ఈమె మరణించింది 1933. ఐర్లాండ్లో పుట్టి భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన, ఇక్కడే చనిపోయిన మహిళ. అంటే అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా చూడు. మిస్సెస్ అనిబీ సెంట్ 1847 1933 ఇంగ్లాండులో పుట్టి భారతదేశ స్వతంత్రం కోసం పోరాడి ఇక్కడే చనిపోయిన మహిళ. ది ఐర్లాండ్ లేడీ ఫర్గెట్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా. ఇస్లాం, క్రైస్తవ మతాలు సైనిక శక్తితో మతోన్మాదంతో వచ్చిన హిందువుల మనుగడ మార్చలేకపోయింది. మళ్ళీ చెప్తా వినండి. ఈమె ఏమని చెప్తుందో. మిస్సెస్ అనిబీ సెంట్, ఇస్లాం, క్రైస్తవ మతాలు సైనిక శక్తితో మతోన్మాదంతో వచ్చిన హిందువుల మనుగడ మార్చలేకపోయినవి. హిందూ మతమే నశిస్తే భారతదేశానికి అంత్యకాలమే సుమా. అప్పుడు జాతికి ప్రేతకళ పడుతుంది. హిందువులకు ఇదే నా హెచ్చరిక. ఈ మాట చెప్పింది ఎవరంటే మిస్సెస్ అనిబీ సెంట్. తర్వాత భారత రాజ్యాంగాన్ని సరైన క్రమంలో రాసిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఆయన ఏమని చెప్తున్నాడో విందాం. భారతీయులారా, మీ తాత ముత్తాతలు మరియు మీ తల్లిదండ్రుల మతమైన హిందూ మతంలో పుట్టి మీ హక్కుల కోసం మీ మతమైన హిందూ మతంలోని వీరుల్లా పోరాడి సాధించుకోవాలి. మళ్ళీ రెండోసారి చెప్తా. భారతీయులారా, మీ తాత ముత్తాతలు మరియు మీ తల్లిదండ్రుల మతమైన హిందూ మతంలో పుట్టి మీ హక్కుల కోసం మీ మతమైన హిందూ మతంలోనే వీరుల్లా పోరాడి సాధించుకోవాలి. అంతేకాని పిరికివాడిలా విదేశీ మతాల్లోకి పారిపోకూడదు అని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ చెప్తున్నాడు. ఎవరు? మహార్ కులంలో పుట్టిన మహార్ అంటే మనకల్లి మాల అంటారు. మాలల కులంలో మనకల్లి మాల అంటారు, అక్కడ మహార్ అంటారు. పురాతన పేరు సంస్కృతంలో పలికింది. భారత రాజ్యాంగ రూపకర్త అంటే భారత రాజ్యాంగాన్ని సరైన క్రమంలో రాసిండు మన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. అంటే ఒక కమిటీ అధ్యక్షుడు. భారత రాజ్యాంగంలో ఈయన ఒక కమిటీ అధ్యక్షుడు, మన భీమ్రావ్ అంబేద్కర్. భారత రాజ్యాంగంలో ఇందులో ఏముంది దాని గురించి మీకు వివరిస్తా. బైబిల్ ఏం చెప్తుంది? ఫస్ట్ భాగం 1 సృష్టి గురించి. ఆదిలో దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు. అగాధ జలముల మీద అంధకారం వ్యాపించి ఉండేను. అప్పుడు దేవుడు వెలుగుగాక అనేను. వెంటనే వెలుగు పుట్టేను. వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాను. అంతటా సాయంకాలం గడిచి ఉదయం అయ్యేను. 1వ రోజు గడిచేను. దీనికి క్వశ్చన్ ఏంటంటే, సృష్టి గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ దానికి వెలుగంటే ఏదో ఎక్కడి నుంచైనా రావచ్చు. అసలు సూర్యుడు లేకుండా ఉదయం సాయంకాలం ఎలా అవుతాయి? అప్పటికింకా దేవుడు సూర్యుడిని సృష్టించలేదు కదా అనేదానికి క్వశ్చన్. దీనికి బైబిల్లో ఉండే సృష్టి గురించి మొదటి పాయింట్ ఆదికాండంలో మొదటి పాయింట్ ఇది. ఇంకా రెండవ పాయింట్ మళ్ళీ చెప్తుండా వినండి.
ఫస్ట్ పాయింట్ దానికి, ఆదిలో దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు. అగాధ జలముల మీద అంధకారం వ్యాపించి ఉండేను. అప్పుడు దేవుడు వెలుగుగాక నేను వెంటనే వెలుగు పుట్టేను. వెలుగు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టాను. అంతటా సాయంకాలం గడిచి ఉదయమయ్యాను. 1వ రోజు గడిచాను. దీనికి క్వశ్చన్, అసలు వెలుగు లేకుండా ఉదయం సాయంత్రం ఎలా వచ్చింది అనే దానికి క్వశ్చన్ ఏంటంటే, కింద వెలుగంటే ఏదో ఎక్కడి నుంచైనా రావచ్చు. అసలు సూర్యుడే లేకుండా ఉదయం సాయంకాలం ఎలా అవుతాయి? అప్పటికింకా దేవుడు సూర్యుడిని సృష్టించలేదు కదా. ఇది బైబిల్లో ఉండే ఒక సిద్ధాంతం. 1వ పాయింట్. 2వ పాయింట్, నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగాలుగా విడిపోవుగాక అని యెహోవా దేవుడు ఆజ్ఞాపించాను. ఆ ప్రకారమే జరిగాను. పై నీటి నుండి కింద నీటిని విడదీయుచు దేవుడు ఒక గుండ్రని కప్పును నిర్మించాను. ఆ కప్పునకు ఆకాశం అని పేరు పెట్టాను. అంతటా సాయంకాలం గడిచి ఉదయమయ్యాను. 2వ రోజు గడిచాను. ఇది బైబిల్లో మొదటి అధ్యాయం, ఆదికాండం. 2వ పాయింట్ మళ్ళీ చదువుతా, గుర్తుపెట్టుకోండి. ఆదికాండంలో నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగాలుగా విడిపోవుగాక అని దేవుడు ఆజ్ఞాపించాను. ఆ ప్రకారమే జరిగాను. పై నీటి నుండి కింద నీటిని విడదీయుచు దేవుడు ఒక గుండ్రని కప్పును నిర్మించాను. ఆ కప్పునకు ఆకాశం అని పేరు పెట్టాను. అంతటా సాయంకాలం గడిచి ఉదయమయ్యాను. 2వ రోజు గడిచాను. దీనికి క్వశ్చన్ ఏంటంటే, అసలు కప్పేంది, విడదీయడం ఏంది? అసలు అంత విచిత్రంగా ఉంటుంది బైబిల్ అంటే. మొదటి రోజు ఆకాశము సృష్టించాడు కదా అంటే 2వ పాయింట్కు క్వశ్చను. 2వ పాయింట్కు ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చేది ఏంటంటే, ఆ డౌటే నేను చెప్తా వినండి. మొదటి రోజు ఆకాశము సృష్టించాడు కదా, మళ్ళీ 2వ రోజు కప్పును ఆకాశం చేయడం ఏమిటి? గమనించండి. మొదటి రోజు ఆకాశమును సృష్టించాడు కదా, మళ్ళీ 2వ రోజు కప్పును చేయడం, మళ్ళీ 2వ రోజు కప్పును ఆకాశం చేయడం ఏమిటి? ఆ కప్పు నీటి మధ్యన ఏర్పడినది కావున ఆ కప్పు నీటి మధ్యన ఏర్పడినది కావున ఆ కప్పు అనే ఆకాశం మీద నీరు ఉన్నదా? అంటే కప్పు చేయడం ఏంది, నీళ్ళు ఏర్పడడం ఏంది, అసలు ఆ ఆకాశం మీద నీళ్ళు ఉండడం ఏంది? అసలు ఇదంతా వింతగా విచిత్రంగా ఉంది. అంటే ఇది కొంచెం మనము అర్థం చేసుకోవాలి. అంటే మనము ఎలా అర్థం చేసుకోవాలంటే, కొంచెము గొర్రె మెదడు ఉన్న వాళ్ళకైతే అర్థం కాదు. అంటే గొర్రెలు ఉంటాయి కదా, ఒక గొర్రె దూకిందనుకో బావిలో, అన్నీ బుడ దూకుతాయి బావిలో. ఆ గొర్రెలాగా ఆలోచించకూడదు, కొంచెం మనిషిలాగా ఆలోచిస్తే ఈ యొక్క మనము బైబిల్ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు, ఆ గొర్రె జ్ఞానాన్ని. మళ్ళీ 2వ పాయింట్ చదువుతా, మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా నేనేదో తప్పు చెప్తున్నా అని. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగాలుగా విడిపోవుగాక అని దేవుడు ఆజ్ఞాపించాను. ఆ ప్రకారమే జరిగాను. పై నీటి నుంచి కింద నీటిని విడదీయుచు దేవుడు ఒక గుండ్రని కప్పును నిర్మించాను. ఆ కప్పునకు ఆకాశం అని పేరు పెట్టాను. అంతటా సాయంకాలం గడిచి ఉదయమయ్యాను. 2వ రోజు గడిచాను. మొదటి రోజు ఆకాశము సృష్టించాడు కదా. ఈ 2వ పాయింట్కు క్వశ్చను మనకు అర్థం కాని విషయం ఏంటంటే, దానికే అంటే అర్థం ఉండదు. ఎట్టంటే అట్ట ఇప్పుడు తాగుడు బోతల్లో బాగా మందేసుకుంటే ఎలా గొనుగుతుంటారో, అంటే మానసిక రోగులు ఉంటారు కదా కొంతమందిని, నాకు అది కావాలి ఇది కావాలని వాళ్ళ మనసులో అనుకుంటుంటారు. కానీ అది వాళ్ళది కాకపోయినా కానీ అది ఆక్రమించాలి ఇది ఆక్రమించాలని. అలాంటి మానసిక రోగులు కొంతమంది ఉంటారు. మందేసి వాగేటోళ్ళు కొంతమంది ఉంటారు. మందేసినప్పుడు వానికి ఇంకా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. వాని మీద కోపం ఉన్నది, దీని మీద కోపం ఉన్నది, అది నాకు రాలేదే, ఇది నాకు రాలేదే, కానీ అది వాంది కాకపోయినా కానీ అలా మందేసి ద్రాక్షారసం తాగి రాసిన విధంగా ఉంది ఇది, అర్థం కాని రీతిలో. మొదటి రోజు ఆకాశం సృష్టించాడు కదా, గమనించండి.
మొదటి రోజు ఆకాశాన్ని సృష్టించి మళ్ళీ రెండవ రోజు కప్పును ఆకాశం చేయడం ఏమిటి? ఇది విచిత్రంగా ఉంది ఇది. ఆ కప్పు నీటి మధ్యన ఏర్పడినది కావున ఆ కప్పు అనే ఆకాశం మీద నీరు ఉన్నదా? ఆ కప్పు నీటి మధ్యన ఏర్పడినది కావున ఆ కప్పు అనే ఆకాశం మీద నీరు ఉన్నదా? అసలు అది నీళ్ళల్లోనే ఏర్పడితే మళ్ళీ దాని మీద నీళ్ళు ఉండడం ఏంటి అసలు? ఇది విచిత్రంగా ఉంది. ఎంత అసంబద్ధం! అసలు ఇది ఎవరికి చేత కాదు ఇది. అంటే ఈ విచిత్రము. ఈ విచిత్రము అంటే ఎవరికి అర్థం కాదు. కొంచెం మైండ్ ఉన్నోళ్ళకైతే అర్థమవుతది. అంటే మెదడు ఉండి ఆలోచించరు వాళ్ళకు. ఇంక గొర్రె మెదడు ఉన్నోళ్ళకంటే ఇంక అర్థం కాదు. వాళ్ళు ఎట్టా ఆలోచించరు. అది వాళ్ళకు జీవితకాలం అర్థం కాదు. ఇంగంతే. దేవుడు మూడో పాయింట్. దేవుడు ఆరిన నేలను చేసెను మరియు సముద్రమును చేసెను. ఆరిన నేల మీద మొక్కలు మొలిపించెను. అంతటా సాయంకాలం గడిచి ఉదయం అయ్యెను. మూడవ రోజు గడిచెను. సూర్యరశ్మి లేకుండానే అసలు ఇలా జరుగుతదా? ఇది సాధ్యమేనా? సూర్యుడు లేకుండానే జరిగిపోతుంటాయి ఇయన్నీ. అంటే ఏదో వెలుగంటే ఎక్కడి నుంచో ఒకసారి నుంచి వస్తది. సూర్యుడు లేకుండా, ఏది లేకుండా ఇంక నోటి నుంచి అనేస్తే అన్నీ అయిపోతాయా? అక్కడ ఏదన్నా ఉండాలి గదా! దేవుడు ఆరిన నేలను చేసెను. మళ్ళీ చెప్తున్నా మూడో పాయింటు. దేవుడు ఆరిన నేలను చేసెను మరియు సముద్రము చేసెను. దేవుడు ఆరిన నేలను చేసెను మరియు సముద్రమును చేసెను. ఆరిన నేల మీద మొక్కలను మొలిపించెను. అంతటా సాయంకాలం గడిచి ఉదయం అయ్యెను. మూడవ రోజు గడిచెను. సూర్యరశ్మి లేకుండానే మూడో రోజు గడిచిపోయింది. దీనికి క్వెషన్ మార్క్. నాలుగవది, సూర్యచంద్రులను సృష్టించెను. అంతటా సాయంకాలం గడిచి ఉదయం అయ్యెను. నాలుగవ రోజు గడిచెను. అంటే సూర్యుడు లేకుండానే ఇవన్నీ వచ్చేసినాయి. తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత సూర్యుడు వచ్చేసిండు. ఇదంతా విచిత్రంగా ఉంది. సూర్యచంద్రులను సృష్టించెను. అంతటా సాయంకాలం గడిచి ఉదయం అయ్యెను. నాలుగవ రోజు గడిచెను. అంటే సూర్యుడు లేకుండా ముందుగా భూమి ఎలా వస్తుంది? అసలు వెలుతురుంటేనే కదా అక్కడ ఏదైనా వస్తువు ఉందని మనము గమనించగలిగేది, చెప్పగలిగేది. అక్కడ వెలుగు లేకుండానే ఆ చీకట్లో అవి ఉండేవని, ఏవేవో ఉండవని మన సొంతంగా ఆలోచించుకొని, మన సొంతంగా చెప్పుకోవడం. అంటే గుడ్డోనికి అంటే గొర్రె మెదడు ఉండదు కాబట్టి దూంకేస్తది కానీ అన్ని గబగబా దూంకేస్తాయి. అలా గుడ్డోనికి చెప్పినట్టుంది ఇది. సూర్యుడు లేకుండానే ముందుగా భూమి ఎలా వస్తుంది? సూర్యుడు ఉంటేనే కదా వెలుగుండేది. వెలుగున్నప్పుడే కదా ప్రకృతిలో మొక్కలు మొలిసేది. తర్వాత ఉదయము సాయంత్రం అయ్యేది. పగలు రాత్రి అని మనకు తెలిసేది. సూర్యుడు లేకుండా ఎలా జరుగుతాయి అసలు? మనం ఆలోచించే దాని ప్రకారం. అంటే బుర్రున్న మనిషి ఆలోచించే ప్రకారం. ఇంకా ఐదో పాయింట్. జలచరాలను పక్షులను సృష్టించెను. అంతటా సాయంకాలం గడిచి ఉదయం అయ్యెను. ఐదవ రోజు గడిచెను. మళ్ళీ ఐదో పాయింట్లో ఇంకా విచిత్రం ఏందంటే జలచరాలను పక్షులను సృష్టించెను. అంతటా సాయంకాలం గడిచి ఉదయం అయ్యెను. ఐదవ రోజు గడిచెను. ఇంకా ఆరో పాయింట్. జంతువులను మరియు తనను పోలిన మనిషిని సృష్టించెను. ఎవరు సృష్టించింది? వాళ్ళ బైబిల్‌లో యెహోవా దేవుడు. జంతువులను మరియు తనను పోలిన మనిషిని సృష్టించెను. అంటే ఆ మనిషిని ఎలా సృష్టించిండంటే బట్టలు లేకుండా సృష్టించిండు. అంతటా సాయంకాలం గడిచి ఉదయం అయ్యేను. ఆరవ రోజు గడిచెను. ఇంకా ఏడవ రోజు చూడు ఇంక విచిత్రంగా ఉంటది. ఏడవ రోజు నరకమే వాళ్ళకు. ఏడవ రోజు వాళ్ళు సెలవు తీసుకోకుండా పనికి పోయిందిరా అంటే బైబిల్‌ని నమ్మినోళ్ళు, క్రైస్తవంలోకి వెళ్ళినోళ్ళు వాళ్ళకు యెహోవా దేవుడు వాళ్ళకు నరకం లేస్తాడు. అంటే వాళ్ళకి శిక్ష ఏస్తాడు. ఆ ఏడవ పాయింట్ చెప్తా చూడు. ఏడవ రోజు దేవుడు విశ్రాంతి తీసుకొని అసలు దేవుడు ఎక్కడనన్నా విశ్రాంతి తీసుకుంటాడా? ఇంక దేవుడే విశ్రాంతి తీసుకుంటే ఇంకా మనిషి ఏముంటాడు? మనిషిలో ఉన్న ప్రాణం వెళ్ళిపోతే ఇంక మనిషి శవం అయిపోతాడు కదా!
ఏడవ రోజు దేవుడు విశ్రాంతి తీసుకొని ఆ దినమున దీవించి ఆ రోజున ఎవరైనా ఏ పనైనా చేస్తే ఆ రోజు వారిని చంపమని నిబంధన చేశాడు యెహోవా దేవుడు. అర్థమైంది కదా? ఏడవ రోజు ఆధునిక శాస్త్రం ప్రకారం ఈ సృష్టి సిద్ధాంతం తార్కిక పరంగా తప్పని చెప్పినందుకు ఎంతోమంది గెలీలియో లాంటి శాస్త్రవేత్తలను రోమన్ క్యాథలికులు క్రూరంగా చంపేశారు. ఏడవ రోజు గురించి చాలా విచిత్రంగా ఉంది మన బైబిల్లో. ఏడవ రోజున దేవుడు విశ్రాంతి తీసుకొని ఆ దినమున దీవించి ఆ రోజున ఎవరైనా ఏ పనైనా చేస్తే ఆ రోజున వారిని చంపమని నిబంధన చేశాడు బైబిల్లో యెహోవా దేవుడు. అర్థమైంది కదా? ఏడవ రోజు ప్రార్థనకి ఎందుకు పోతారంటే అదే కారణం. ఏడవ రోజు ఖచ్చితంగా సెలవు తీసుకోవాలి బైబిల్ని నమ్మితే. యెహోవా దేవుడు చెప్పిన ప్రకారం ఒకవేళ వాళ్ళు పనికి పోయినరా అంటే వాళ్ళను యెహోవా దేవుడు ఎక్కడేస్తాడంటే వాళ్ళని నరకం లేస్తాడు, చంపేస్తాడు యెహోవా దేవుడు. బైబిల్లో యెహోవా దేవుడు ఈ సిద్ధాంతాలన్నీ ఇప్పుడు ఆధునిక శాస్త్రం ప్రకారం ఈ సృష్టి సిద్ధాంతం తార్కిక పరంగా తప్పని చెప్పినందుకు ఎంతోమంది గెలీలియో లాంటి శాస్త్రవేత్తలను రోమన్ క్యాథలికులు క్రూరంగా చంపేశారు. గెలీలియో, కోపర్నికస్ వీళ్ళను మత పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ మత పెద్దలు ఎవరు, వీళ్ళు బైబిల్ని నమ్మే యెహోవా సైకో లాంటి మత పెద్దలు వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇప్పుడు గెలీలియో, కోపర్నికస్ అంటే వాళ్ళు శాస్త్రవేత్తలు కదా, మంచి చదువుకున్నారు. చదువుకొని ఇది తప్పు, ఇలా చేయడము ఎవరైనా పని చేయొచ్చు అని చెబితే బైబిల్లో ఇదంతా ఒక తప్పు, ఇదంతా కొట్టిపడేసిండ్రు. ఎవరు కొట్టిపడేసింది? ఇదంతా తప్పు, ఇదంతా ఆధునిక శాస్త్రానికి అంటే ఆధునిక పద్ధతికి ఒక సరిపోలినట్లు లేదు, ఇదంతా ఒక మూఢనమ్మకంగా ఉందని వాళ్ళు అన్నందుకు వాళ్ళను ఎవరిని గెలీలియోను, కోపర్నికస్ను ఈ ఉంటారు కదా, క్రైస్తవ మత పెద్దలు అంటే చర్చిలో ఫాదర్లు అంటారు కదా, ఫాదర్లు అంటే వాళ్ళకి గొర్రెలకు ఫాదర్లు. తర్వాత వచ్చేసి ఈ పాస్టర్లు అంటారు కదా, వాళ్ళు ఏం చేసిండ్రంటే ఎక్కడ రోమన్లో ఉండేటోళ్ళు, తర్వాత వచ్చేసి ఇంగ్లాండ్లో ఉండే ఈ మత పెద్దలు మా దానికే నువ్వు వేరేగా చెప్తావా, మేము చెప్పిందే కరెక్ట్ అని వాళ్ళు తాగిన మైకాన వాళ్ళని ఏం చేసిండ్రంటే గెలీలియోను, కోపర్నికస్ను చంపేసిండ్రు. ఎందుకు? వాళ్ళు చెప్పింది తప్పని వీళ్ళు నిరూపించినందుకు. గెలీలియో, కోపర్నికస్. ఈరోజు మీకు ఆదికాండం గురించి చెప్పిన, సృష్టి గురించి. తర్వాత మళ్ళీ రెండవ రోజు మీకు వచ్చేసి ఆదాము అవ్వ గురించి చెప్తా. ఆదాము అవ్వ గురించి బైబిల్లో ఆదికాండము 2-3. అర్థమైంది కదా? 2 మరియు 3 వచనాలు. రేపు పార్ట్ 2. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.